డ్రిజిల్ అంటే ఏంటి? ఈ జనరేషన్కి అర్థమయ్యేలా చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటే అందులో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఎన్ని అప్డేట్స్ ఉన్నాయి, వెతుక్కొని మరి ఏది వదలకుండా వాడేసుకుంటాం కదా. స్మార్ట్ ఫోన్ అయినా, టీవీ అయినా, ఏసీ అయినా, ఏ మెషిన్ అయినా దాన్ని తయారు చేసేది హ్యూమన్ బ్రెయిన్. ఆ మెషిన్స్లోనే అన్ని ఫీచర్స్ ఉంటే వాటిని క్రియేట్ చేసిన హ్యూమన్ బ్రెయిన్లో ఎన్ని ఫీచర్స్ ఉండాలి? హ్యూమన్ బ్రెయిన్ని క్రియేట్ చేసిన నేచర్లో ఎన్ని ఫీచర్స్ ఉండాలి? ఎన్ని ఫీచర్స్ ఉన్న లైఫ్ని ఏదో పక్కింటోడితో ఎదురింటోడితో పోటీపడి ఫ్లోలో బ్రతికేస్తున్నావు. కానీ నువ్వు ఒక మనిషివని, నీకు ఒక బ్రెయిన్ ఉందని, దానికి ఫీచర్స్, సెట్టింగ్స్, అప్డేట్స్ ఉన్నాయని ఎప్పుడైనా చూసుకున్నావా? వాటిని కరెక్ట్గా వాడుకుంటున్నావా? ఫోన్లో ఫీచర్స్ని వెతుక్కుని మరీ వాడుకునే నువ్వు నీ లైఫ్లో ఉన్న కొన్ని ఫీచర్స్ని ఎందుకు ఓపెన్ కూడా చేయట్లేదు? అసలు ఆ ఫీచర్ ఏంటి అంటావా? రొమాన్స్ రా. రొమాన్స్. చాలామంది ఈ సెట్టింగ్ని సరిగ్గా సెట్ చేసుకోవట్లేదు, అప్డేట్స్ని చెక్ చేసుకోవట్లేదు, అసలు ఓపెన్ చేయట్లేదు. నువ్వు చెక్ చేసుకున్నావు మరి? రొమాన్స్ అంటే నువ్వు సినిమాల్లో చూసే హీరో హీరోయిన్ల మధ్య ఉండేది కాదు. జీవజాతికి రొమాన్స్ అంటే నేర్పించింది నేచర్. నేచర్లో ఉండే రొమాన్స్ ఏంటో తెలుసా? ది బెస్ట్ థింగ్ డ్రిజిల్ రా. డ్రిజిల్ అంటే ఏంటో తెలుసా? కూల్, బ్రీజీ, క్లౌడీ అట్మాస్ఫియర్లో చిన్న చిన్న చినుకులతో క్యూట్గా పడే రెయిన్. ఆ ఫీల్ ఉంటుందిరా, నాకైతే పిచ్చికిపోద్ది. ఆ లెవెల్లో నీకెప్పుడు అనిపించకపోయింటే సెట్టింగ్స్ ఆన్ చేసుకో. అసలు నాకు రొమాన్స్ అంటే ఏంటో తెలిసిందే డ్రిజిల్ని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాక. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వర్షం పడితే నేను బాగా హై ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యా. నా పక్కన ఎవడో ఉండి, అది జస్ట్ రైనే కదరా, దానికి ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు అంటే, ఆ వయసుకి ఎలా ఆన్సర్ చేయాలో తెలియక ఏం చెప్పలేదు. నేను అలానే పెరిగి ఇప్పుడు రైటర్ అయ్యాను, వాడు అలానే పెరిగి ఇప్పుడు ఆ రైటింగ్స్ కాపీ కొడుతున్నాడు. ఆ రోజు వర్షంలో రొమాన్స్ని చూస్తుంటే అప్పుడు ఆ క్వశ్చన్ అడుగుండేవాడు కాదు, ఇప్పుడు ఇలా రైటింగ్స్ కాపీ కొట్టేవాడు కాదు. వాళ్ళంటోడు ఎవడున్న వాడికి నేను చెప్పేది ఏంటంటే, అసలు ఆ వర్షంలో ఉన్న రొమాన్స్ ఏంటో చెప్తా. నువ్వు మగాడివైతే మగతనంతో విను, ఆడపిల్లవైతే ఆడతనంతో విను, కనెక్ట్ అవుతాయి. అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న ఆడపిల్లకు వయసు గుర్తొస్తే చలిలో చెమటలు పట్టి తన ఒక కాలి పాదంపై రెండో కాలి బొటన వేలు ముగ్గేస్తుంది. అప్పుడు వినిపించే తన పట్టీల శబ్దంలో ఉన్నంత తాపం భూమికి కలిగినప్పుడు ఆవిరిలా ఆకాశాన్ని పిలుస్తుంది. అప్పటిదాకా నీలంగా ఉన్న ఆకాశాన్ని ఆవిరి భూతాపాన్నంతా మోసుకుని మోహస్వర మేఘాల్లా తాకుతుంది. ఆ క్షణం ఆకాశం గుండె వేగం పెరిగి ఉరుములా భూమికి వినపడుతుంది. గదిలో దీపాన్ని ఆర్పేసినట్టు నల్లటి మేఘాలు సూర్యుని ఆర్పేస్తాయి. అంత ముద్దుగా అడిగిన భూమి కోరికను కాదనలేక ఆకాశం మెరుపులా తన అంగీకారాన్ని తెలుపుతుంది. అది వినగానే భూమి తన చీర కొంగును విప్పుకొని శరీరాన్ని విచ్చుకుంటుంది. చీర కొంగు చిరుగాలి తగిలి ఆకాశం మొదటి ముద్దుకు సిద్ధమవుతుంది. అదే తొలి చినుకు. ఆ తొలి చినుకు తాకిడికి భూమి ఒళ్ళు జల్లుమంటుంది. వాటి మధ్య జరిగే ఆ శృంగారానికి శ్రీకారమే డ్రిజిల్. ఇది సృష్టి జీవజాతికి నేర్పించే శృంగారం, ప్రకృతి వేడుక. ఈ వేడుకకి నెమళ్ళు పురివిప్పి నాట్యం ఆడతాయి, కోయిలలు పాటలు పాడతాయి, చెట్లు ఏసీలవుతాయి. మనిషిలా కనీసం తల ఎత్తి ఆ వేడుకను చూడలేకపోతే ఇంత విలువైన మనిషి జన్మెందుకురా నీకు? దీన్ని ఫీల్ అయితే ఇంతకు మించిన మెడిటేషన్ ఇంకేముంటుంది? దీన్ని అర్థం చేసుకోగలిగితే ఇంతకు మించి మనకు రొమాన్స్ని ఇంకేది నేర్పించగలుగుతుంది? మనకు చూసే కెపాసిటీ లేదు కానీ నేచర్ మామూలుది కాదురే. మన కంటితో మనం కొన్ని రంగులే చూడగలం, కానీ కొన్ని కోట్ల రంగుల్ని కలుపుకుంది ప్రకృతి. దానికి ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయి? దాని రొమాన్స్ ఏ లెవెల్లో ఉంటుంది? వెన్ దెర్ ఈజ్ అన్ ఇంటెన్స్ కిస్ బిట్వీన్ స్కై అండ్ ల్యాండ్, ఎ కూల్ బ్రీజ్ వుడ్ లైక్ టు టచ్ మీ, దెన్ ఐ విల్ స్లీప్ నేకెడ్ విత్ దిస్ నేచర్. విల్ యూ? ఇప్పుడు కూడా ఇక్కడ క్లైమేట్ అద్దరిపోయింది. కాసేపట్లో వర్షం పడేలా ఉంది. ఈ క్లైమేట్కి కాంబినేషన్గా ఒక పాట ప్లే చేద్దాంరా. மீதி ஜீவன் என்னை பார்த்த போது வந்ததோ.